ప్రస్తుతం బీజేపీ కార్యాలయంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇది వాళ్ళకి తెలుసు, అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులకు వీళ్ళని కదిలిస్తే వీళ్ళు భయపడతారు. ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో కదిలిచ్చి ఏం జరిగిందో ఇక్కడ కూడా 350 ఎకరాలు కాబట్టి, ఆల్రెడీ ఏర్పడ్డ కాలనీలు కాబట్టి, పేదోళ్ళు కాబట్టి, నోరులేనులు కాబట్టి వీళ్ళని భయపడంతో గురి చేస్తే వీళ్ళకు డబ్బులు ఇండైరెక్ట్గా వస్తున్నటువంటి ఆశతో ఈ పని చేసిండ్రు. నేను అడుగుతున్నా, ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇవాళ వారి కిందనే ఉంది. నేను నిన్న కలెక్టర్ ఫోన్ చేసిన, అయ్యా కలెక్టర్ గారు ఏమైనా ఉంటే నేను వస్తా మాట్లాడతా అంటే ఫోన్ ఎత్తాడు. డిప్యూటీ సీఎం గారు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తాడు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తారు. రెవెన్యూ మంత్రి గారు ఫోన్ చేసిన చివరికి ఎత్తిండు. అయ్యో నాకు తెలియదు అంటాడు. మరి తెలియకుండానే అంటే మంత్రులకు, రెవెన్యూ మంత్రికి తెలియకుండానే 200 మంది పోలీసులు ఎట్లా పోయినట్టు, ఎట్లా కూలగొట్టినట్టు, గింత సోయి లేకుండా ఎట్లా నడుస్తున్నటువంటి భావన ఇవాళ వ్యక్తం చేస్తున్నాం. అంటే మీకు అధికారం కట్టబెట్టింది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. చాలామంది మేధావులు, ఉద్యమకారులు అన్యాయం జరిగింది అని చెప్పి ఇవాళ వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళు చేసే వాలకమేందో తెలంగాణ ప్రజలు ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను. నేను అక్కడ ఎంపీని, పిరిజాదిగూడలో నా ఎంపీ పరిస్థితి కింద వస్తుంది. 24 ఏళ్ళుగా మేము ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు చూడలే, ఇంత నీతిమాలిన పరిస్థితి ఎప్పుడు చూడలే. ఇవాళ దీని మీద ఈ ప్రభుత్వం నాట్ ఓన్లీ దిస్, నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఉప్పల్ సంబంధించినటువంటి భూములు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళు కట్టుకున్న భూములకు ఇలా వక్ భూములు అనే చెప్తే వేధిస్తున్నారు. 118 జీవో ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా, అది అసలు కొండ నాలుక మధ్యతో ఉన్న నాలుక వినడు కొనుక్కున్న భూములకు నేను పుక్కడికి ఇచ్చిన భూములు లెక్కించిండు 118 జీవో. ఇలా సాయి ప్రియ కూడా 118 జీవో అప్లై అవుతుందని చెప్పి ఇచ్చిండు అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడితే మీ ధర్మం, న్యాయం, ఏం న్యాయం ఇది? పేదల మీద దండయాత్ర చేయడమే నీ న్యాయమా? పేదల ఇల్లు కూర్చడమే నీ ప్రభుత్వ కర్తవ్యమా? నీకు అధికారం కిందికే కట్టబెట్టిందా? మీరు మా లాంటి వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తకుండా మీరు ఏం చేస్తున్నట్టు? మీరు అంతకుముందు ఆ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీరు సానుభూతి ముసలి కన్నీళ్ళు కార్చారు కదా, మీరు చేస్తున్న పని ఏంటిది? అంత బిజీ అయిపోయింది. మీరు 10 ఏళ్ళ అధికారం లేదు, ఇక అందుకున్న కాడికి దండుకోవాలన్నటువంటి ఆలోచన తప్ప మీకు నిజంగా ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేడానికి నిదర్శనం. ఇది ఆరంభం మాత్రమే. తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని, దౌర్జన్యాలని, నీచమైన పనుల్ని చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. నువ్వు అనుకుంటావు ఇవాళ జైల్లో పెడతావు కావచ్చు, కేసులు పెడతావు కావచ్చు. కేసులు పెట్టినోడు, జైల్లో పెట్టినోడు, భయపెట్టించినోడు ఏమైపోయిందో తెలిసిన తర్వాత కూడా మళ్ళీ గదే పని మీరు చేస్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్న అధికారులను కూడా, ఇలా నువ్వు పొమ్మన పోతూనే ఉంటావు. నువ్వు ఏం ఎంఆర్ఓవు, నువ్వు ఏం ఆర్డీఓవు, నువ్వు ఏం కలెక్టర్, నువ్వు ఏం సిపిలు, మీరు ఎవరి మీద దౌర్జన్యం చేస్తున్నారు? మీరు చట్టం లేదా, సిస్టమ్ లేదా, పద్ధతి లేదా మీకు? గతంలో బాధ్యత మరిచిన అధికారులు, సిస్టమ్ మరిచిన అధికారులు, చట్టాన్ని మర్చిపోయిన అధికారులు బానిస లెక్క పనిచేస్తే గతంలో జైలు పాలైన ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ కూడా మళ్ళీ జైలు పాలవుతున్నారు. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ప్రభుత్వ అధికారులుగా నేను ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వ అధికారులుగా మీరు కనుక పైనుంచి ప్రెషర్ ఉంది, పైనుంచి